దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము 40 అధ్యాయము 4వ వచనము. 40 అధ్యాయము 4వ వచనము. దేవా చిత్తగించుము, నేను నీ చూడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరము. ఈ మాట చెప్పి ఆయన నామకు చూడండి, అయిపోయింది. ఇంకా కిందకి చూడద్దు, ఈ బైబిల్ చూడద్దు, వినండి చాలు. ఈ మాట చెప్పి ఆయన ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు కాదు, తూర్పు దిక్కు జనులలో అతడే మిక్కిలి ఆస్తిపరుడు. అంటే ఎంతటి ధనము గలవాడు. ఆయనకున్న ఒంటెలు లెక్కిచ్చాడు, ఆయనకి గొర్రెలు లెక్కిచ్చాడు, ఆయనకున్న పశువులు విస్తారమైన పనివారు. సరే, ఒకే దినం అన్నిటినీ కోల్పోయాడు ఆ పెద్ద మనిషి. ఒకదాంతరతో ఒకటి కోల్పోతుంది, వేరే విషయం. సమానముగా ఒకే దినం ముందు 10 మందికి 10 మంది పిల్లలు ఇల్లు కూలిపోయి చచ్చిపోయారు, ఒక్కడు మిగల్లా. తన ఆస్తి అంతా ఆర్తకర్పూరలాగా పొలమంతా పంట అంతా అగ్నితో కాలిపోయింది. పశువులన్నీ చంపేయబడ్డాయి, కొందరు దోచేసుకున్నారు, పని వారిని సంఖ్యలు వేసి దోచేసుకున్నారు వేరే వారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య మాత్రమే ఆయనకి మిగిలింది. ఇక ఏ ఆస్తి కూడా అతనికి లేదు. దానికి తగ్గట్టు అంతరంగంలో సమస్తం కోల్పోయాను ఒక బాధ అతన్ని తినేస్తుంటుంటే, శరీరం మీద పైన తల మొదలుకొని పాదాల వరకు కురుపులతో దేహం నిండిపోయింది. అంతరంగంలో మనోవేదన, అయ్యో 10 మంది బిడ్డలను కోల్పోయానా, అయ్యో 10 మంది బిడ్డలను కోల్పోయానా, అయ్యో కష్టపడిన పంటంతా కాలిపోయిందా, అయ్యో నా పనివాళ్ళు చంపబడ్డారా అని అనుకుంటూ లోపల కృంగిపోతూ ఉన్న మనోదుఃఖము, వ్యాకులము, వేదన ఒకటైతే నడినెత్తి మొదలి అరిపాదముల వరకు పచ్చి పుండ్లతో నింపబడ్డాడు. గోక్కోవడానికి గోళ్ళు లేవు, ఆస్తి ఎలాగో లేదు. ఆస్తి లేకపోయినా ఆఖరి గోళ్ళు కూడా లేవు. ఏం గోక్కోవడానికి? దేహమును గోక్కోవడానికి. ఏంటి అంత కరువా? ఏమండి, రోజు బీదలకు గోర్లు లేవా? ఆస్తి లేనివాడికి గోళ్ళు లేవా? ఉన్నాయి కదా. కానీ అతనికి వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆఖరికి పైన గోళ్ళు కూడా ఊడిపోయేది ఆ కురుపుల వ్యాధిని బట్టి. ఇక చిల్లా పెంకు తీసుకున్నట్టు, అంటే కొండ పెంకులో ఒక పెంకు అని అర్థం, చిల్లా పెంకు. అది తీసుకొని మాత్రం ఆ దురదకు తట్టుకోలేక అలా గోక్కుంటుంటే దేహంలోంచి కొట్ల కొలది పురుగులు రాలి కింద పడేయటండి. ఇది ఆయన పరిస్థితి. ఎక్కడ తలెత్తుకొని బ్రతికాడు, ఎక్కడ జమీందారు ఐశ్వర్యవంతుడిగా బ్రతికాడు, ఎక్కడ ధనవంతుడుగా అతడు కీర్తి ప్రతిష్టతలను పొందాడు, ఎక్కడ అనేకులకు దాన ధర్మాలు చేసే కర్తగా అతడు స్థిరపరచబడ్డాడు, అక్కడే తలదించబడే పరిస్థితి ఎదురైంది. అక్కడే సర్వాన్ని కోల్పోయాడు. ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు, ఇతడే కదా మనకు రూపాయి పెట్టినోడు, ఈరోజు అతను బతికేటి ఇలా తయారైంది, బూడిదలో కూర్చున్నాడేంటి, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు భూమి మీద బూడిదలో కూర్చున్నాడేంటి పెద్ద మనిషి. కర్మ కాకపోతే ఏం చెప్పాలా? ఎంతైనా ఒకే రోజు 10 మంది పిల్లలు చచ్చిపోతారా? ఏ పాపం చేశాడో తెలియలేని, ఏ దుర్మార్గ పని చేశాడో కానీ అతడు ఒక్కరోజు 10 మంది చచ్చిపోయారు అని అంటే ఇంకొక ఆవిడట్టది, ఊరుకమ్మ పిల్లలే కాదు మాతో పశువులన్నీ కూడా చచ్చిపోయినాయి అమ్మ, ఆ పంటంతా కాలిపోయింది. ఇలాగ ఈ మాటల చేత అనేకమైన తన మనస్సులో ఒత్తిడి ఒకటైతే ఇప్పుడు దేహం అంతా కూడా కుళ్ళిపోయి దుర్వాసనతో ఉన్న పరిస్థితిలో చాలా కాలము ఆ జబ్బుతో ఉండి ఉన్న తర్వాత ముందు స్నేహితులు వచ్చి ఆదరిద్దామన్న వాళ్ళు తృణీకరించారు. ఆ తర్వాత 38 అధ్యాయము తొలి వచనములో అంతటి యెహోవా సుడిగాలులు యోబునకు ప్రత్యక్షమై ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు ఆయనకి? అంతటి యెహోవా సుడిగాలిలో ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. చాలు. అంటే ఇక్కడ 38లో దేవుడు కనబడడం మొదలయ్యాడు. అప్పటి వరకు ఇతనికి ఆదరణ లేదు, ఇతనికి నెమ్మది లేదు. అంటే తొలి అధ్యాయం మొదలి రమారమి 37 అధ్యాయాల వరకు జీవితం గడిచిపోయింది. ఇప్పుడు ఎందుకు ఒకసారి కనబడదాం యోబుకి, ఒక్కసారి నేను కనబడితే బాగుంటుందని అనుకున్నాడేంటో దేవుడు 38 అధ్యాయము తొలి వచనములో అతడు కనబడ్డాడు. అనగా దేవుడు యోబునకు ప్రత్యక్షమై ఆ సుడిగాలిలో నుండి స్వరం పెట్టి మాట్లాడాడు. ఇలాగ 38 అధ్యాయం గడిచింది. 39 అధ్యాయులు దేవుడు చాలా ప్రశ్నలు అతన్ని ప్రశ్నించాడు సృష్టి రహస్యాల కోసం. ఇప్పుడు 40 అధ్యాయం స్టార్ట్ అయ్యింది. ఈ 40 అధ్యాయము 4వ వచనం వచ్చేసరికి ఎన్నో ప్రశ్నలు ప్రశ్నించిన దేవుని ఎదుట
యోబు చెప్తున్న మాట 40 అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడింది అంటే, చిత్తగించుము, నేను నీ చూడను, ఏమని నేను నీకు ప్రత్యుత్తరము ఇచ్చేదాను. అంటే అంత ధనవంతుడైన వాడు దేవుని ఎదుట ఎంత అపరిమితముగా తను తాను తగ్గించుకున్నాడు. ఏమన్నాడండి? నేను నీ చూడను. ఈ మాట గుండె తెగించి ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? నేను నీ చూడని నోటితో ఒప్పుకోవటం వేరు, పశ్చాత్తాపంతో అంతరంగములో మనోవేదనతో అంతరంగమును దొర్లుకుంటూ అంతరంగము యొక్క హృదయ ద్వారాల నుండి దాటుకుంటూ ఆ మాట పలకటానికి చాలా సమయము తీసుకొని గుక్క పెట్టి ఏడ్చి అంతటి విశ్వరూపములో కనబడిన తన ప్రభువునకు ఏమి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో కిందనున్న బూడిదను తన ముఖం మీద వేసుకుని కొట్టుకుంటూ ఇలాగ మాట్లాడు, దేవా నేను నీ చూడను, ఏమని నేను నీకు ప్రత్యుత్తరం ఇవ్వగలుగుతానని అలాంటి హృదయ ద్వారాలలో నుండి అలాంటి పరిస్థితులు వచ్చిన మాట. అది సింపుల్గా నేను నీ చూడను అని సింపుల్గా చెప్పే మాట కాదు. ప్రభు యొక్క వెలుగు ఆ సుడిగాలులు అట్లాగే కనబడుతూ ఉంది. మాట్లాడటం చాలా విషయాలు తండ్రి మాట్లాడాడు. ఇప్పుడు యోబుతో దేవుడు మాట్లాడమన్నాడు. నువ్వేనా మాట్లాడుతావా? జడ్జి అడుగుతాడు ఫైనల్గా, నువ్వేనా చెప్పదలుచుకుందా అన్నప్పుడు ఆ బోన్లో నిలబడిన వాడు అన్యాయముగా శిక్ష భరించి అన్యాయముగా అతడు మానభంగం చేశాడని ముద్ర వేసినప్పుడు, అతన్ని ఇరికించేసినప్పుడు, తన పక్షంగా ఎవరు తనకి ఏమీ లేనప్పుడు ఆ బోన్లో నిలబడినటువంటి ఖైదీగా ఉన్నటువంటి ఆ నిర్దోషే ఏం చెప్పగలుగుతాడు? అడుగుతాడు, నువ్వేనా చెప్పగలుగుతావా? ఇంతమంది నువ్వే మానభంగం చేసేవని ఆధారాలు చెప్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్ చూస్తే బ్లడ్ కూడా నీదేని తెలిసిపోయింది. నిజానికి దానికి ఇతనికి ఏ సంబంధం లేదు. అలాంటప్పుడు ఏం చెప్తాడండి ఈయన? ఆ ఎదురుగా ఉన్న దాని మీద అలా చేతులేసి తల వంచి ఏమి మాట్లాడలేక, అయ్యా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అదే చెయ్యాలి, మరి నువ్వేం చెప్పుకోవా, నువ్వేం మాట్లాడలేవంటే ఇక్కడ నా మాట చెల్లే పరిస్థితే లేదు, ఉరి తంబానికే నేను ఖాయం, శిక్షకే నేను అర్హుడను అని అన్నంతగా అతడు ఎలాగైతే తను తన సమయంలో తగ్గించుకుంటాడో, ఎందుకంటే తన కుటుంబం చిన్నది, లక్షలు పెట్టి వాడిని విడిపించే స్తోమత ఇంటి వారికి లేదు. అవతల వాళ్ళు మోపిన వాళ్ళు ధనవంతులు, అసలు బయటికి రానివ్వరు. అలాంటి వాళ్ళతో వీడి పోరాటం ఎట్లా సాగుతుంది? బలహీనుడైన వాడు బలవంతుని ముందు ఎట్లా జయం పొందగలుగుతాడు? దేవుడు 38లో ప్రత్యక్షమై అనేక విషయాలు మాట్లాడేసరికి అతని హృదయం అంతా ఆయన మాటలతో నిండిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు అన్నాడు, యోబు నువ్వేనా చెప్పదలుచుకున్నావా? నీవేమైనా నాతో మాట్లాడదలుచుకున్నావా? అవకాశం నీకు ఇచ్చాను, ఇప్పటివరకు నేనే కదా మాట్లాడింది, నువ్వేనా మాట్లాడతావేమో మాట్లాడు అన్నాడటండి. ఆ మాటకు కిందనున్న బూడిదను తన తల మీద వేసుకొని అతడు పలుకుతున్న మాట ఎట్లా ఉందంటే, చిత్తగించుము, నేనెవరినో తెలుసా, ఒక నీచుడను, ఏమని నేను నీకు ప్రత్యుత్తరమియ్యగలను. అంటే దేవుని ఎదుట తమ యథార్థతను నిజస్థితిగా తమ్మును తాము ఒప్పుకున్నటువంటి వారు 100% తన ప్రభువు ఎదుట తనను తాను నిజముగా తగ్గించుకున్న వారు మాత్రమే కృపకు పాత్రులవుతారు. ఇది రాసుకోండి మీరు. ఎవరు కృపకు పాత్రులు? తనను తాను నిజముగా తగ్గించుకున్నవాడు, తన స్థితిని నిజముగా దేవుని ఎదుట సిగ్గుపడక బాహాటముగా ఒప్పుకొనిన వాడు మాత్రమే ఆ కృపకు పాత్రులండి. నాకులాగా ప్రసంగాలు చేసేసి బల్లగుద్దే తప్ప ఏం చెప్పాడండి బాబు ఈ ప్రసంగం అన్నవాడు కూడా కృపకు పాత్రుడు కాడు. అందమైన స్వరముతో గల పాటలు పాడినా కృపకు పాత్రులు కాదు. దీర్ఘ ప్రార్థనలు, వీధి మూలలు నిలిచి ప్రార్థనలు చేసినా వారు దేవుని కృపాసనము యొక్క సింహాసనకు చేరుకునలేరు. మరి ఎవరండి కృపకు పాత్రులు అవుతారు? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, ఆయన యొద్ద నీకేం దొరుకునంటే సంపూర్ణమైన
విమోచనము, ఆయన యొద్ద నీకు కృప దొరుకును. చెప్పండి, ఏం దొరుకును? కృప దొరుకు. అయితే ఈ కృపను ఎవరు పొందుకుంటారు, ఈ కృపకు ఎవరు పాత్రలు అవుతారు అని ప్రశ్నిస్తే అక్కడ రాయబడినటువంటి అధ్యాయం ప్రకారముగా ఎవరు తమ నిజ జీవితములో తమ్మును తాము నిజముగా ఒప్పుకొని తగ్గించుకుంటారో వారు మాత్రమే కృపకు పాత్రులు. అట్టి వారే ప్రియులారా దేవుని కృపాసనము యొద్దకు వారు నిరంతరము చేరుకోగలరు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద నీకు కృప దొరుకుతుంది. నా ప్రార్థనలు ఆయన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి ఆయన తన కృపను తొలగించను లేదు. కాబట్టి కృప పొందుకున్న వారి మాట తీరు, వారి సంభాషణ, వారి జీవన విధానము చాలా సౌమ్యంగా ఉంటాయి ప్రియులారా. అహంకారత్వము గాని, నాకు దేవుడు అన్యాయం చేశాడన్న మాట గాని, దరిద్రం బతికి ఎందుకు బతుకుతుంది నాకే అర్థం కావట్లా అని అప్పుడప్పుడు నీ లోపలను అనుకోవటం కానీ పైకి చెప్పకపోయినా ఎందుకు వచ్చిందో ఆడి జీవితం, ఆడు ఎలాగా ఊడిపోయాడు, వాటితో కూడా నేను కూడా పోతే బాగుంటుంది ఏటో ఈ జీవితం అన్నట్టు కొంతమంది చాలా అదోకలాగా మాట్లాడారు. ఈ వైఖరి, ఈ విధానము ఎవరి అంతరంగములో ఉంటాదో అది పైన ఒక రూపము, లోపల మరొక జీవితం జీవిస్తున్నారు. ఎందుకంటే దేవుడు 10 మంది ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ అంతరంగాన్ని మరీ లోతుగా దేవుడు చూస్తాడు. ఇలాంటి ఉద్దేశాలు కానీ, ఇలాంటి ఆలోచనలను కానీ ఏ కారణము చేతనైనా నీ మదిలో మెదిలితే కనుక దయచేసి మనము దేవుని కృపకు పాత్రలు కాదు. ఎందుకంటే యోబు పోగొట్టుకున్నంత కంటే ఈ ప్రపంచంలో ఎవడు అంత గొప్పగా పోగొట్టుకున్నాడు ఎవడునూ లేడు. యోబు నష్టపోయిన దానంతటి కంటే ఈ అనంత ప్రపంచంలో అంత ఎక్కువగా నష్టపోయిన వాడు కూడా వేరొకడు ఎవడూ ఉండడు గాక. ఒకే రోజు 10 మంది బిడ్డలు సమస్తం కోల్పోవడం అది తీరదన్నట్టు, చాలదన్నట్టు దేహం పైనుడి కింద వరకు పురుగులతో గాయాలతో ఉండిపోవడం. ఆ స్థితిలో ఉండి కూడా దేవుడు నిజంగా దేవుడు అయితే ఏంటయ్యా నాకు ఈ శిక్ష అని దేవుడు ప్రశ్నించక ఆ శిక్షను తాను భరిస్తూ పలికిన మాట ఎట్లా ఉందంటే, నేను నీచురాలను ప్రభువా, నేను ఒక నీచుడనయా, నీ ముందు ప్రార్థించటానికి కూడా నేను మోకరినటానికి నాకు అర్హత లేదు, ఈ పెదవులు తెరిచి తండ్రి అని నిన్ను పిలవటానికి కూడా నాకు అర్హత లేని దాననయ్యా, ఎక్కడో పెంట కుప్పం మీద ఉండగా అక్కడకు నాకు చెయ్యందించి పైకి లేపుకొచ్చావు కదా ప్రభువా, ఏమని నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను, ఏమని నీకు సమాధానం చెప్తానయ్యా అని ఈ విధంగా ప్రార్థనలో నీ కరములను జోడించి నీ హృదయం ఒక నైవేద్యముగా ఆయన సన్నిధానములో అర్పిస్తావు చూసావు. అదే సమయంలో ఆయన కృపకు నువ్వు నేను దగ్గర కాగలుగుతాము. అయితే మన నిజ జీవితంలో తొంగి చూస్తే ఈ విధానం మనకుందా? ఆలోచన చెయ్యండి. ఈరోజు 4 రూపాయల డబ్బులు ఉన్నాయి, మంచి బైకు, మంచి కారు, మంచి ఇల్లు, మంచి స్థితి, మంచి స్తోమత, సమాజంలో పేరు, గౌరవం, ఫోన్ చేస్తే లక్షల రూపాయలను అప్పు ఇవ్వగలుగుతారు. అలాంటి స్థితి, స్తోమత, మంచి స్థితిలో మనం ఉన్నాం. కానీ ఇదంతా లోకానికి సంబంధించింది. కానీ దేవుని కృపకు మనం అపాత్రులుగా ఉంటున్నామేమో. అందరూ బ్రతికేస్తున్నట్టుగానే మనం కూడా ఏదో బ్రతికేస్తున్నాం. అందరికీ పడేసినట్టుగా దేవుడు మనకు పారేస్తున్నాడు, మనం కూడా తినేస్తున్నాం. కానీ ఇది మాత్రమే జీవితము అని మనం అనుకోవద్దు గాక. నీకేమున్నా ఏమి లేకపోయినా ఆ కృప మాత్రము నీకు నాకు అంతము వరకు నిలిచి ఉండాలి అని అంటే నువ్వు ఆయన దగ్గర జోడించి నువ్వు చెప్పుకోవలసిన విధి విధానం ఎలా ఉండాలి. నేను నీ చూడను, అక్కడ స్టార్ట్ చేసాడు మాట మాట్లాడడం దేవుడు యోబు. నేను నీ చూడను, ఏమని నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. అంటే కృప పొందుకున్న వారి యొక్క సంభాషణ, దేవుడి దగ్గర వారి యొక్క వైరాగ్యం, తను తాను తగ్గించుకునుట, ఆ విధి విధానాలు ఇలా ఉండాలి. ఎప్పుడైనా నీ ప్రార్థనలో అలాంటి స్వామ్యం కలిగి, అలాంటి దేనంగా ఒక మాట పలికి రెండో మాట నీ నోటంటే వచ్చేసరికి ఒక 100 కన్నీటి చుక్కలు టప మరి రాలి మరల రెండవ మాట నీ నోటంట పలుకుతూ మరలా మూడో మాట పలికేసరికి పైడి చెంతో తుడుచుకుంటున్న కన్నులంట కన్నీళ్లు ఆగకుండా, కళ్ళంట నీళ్లు ఆగకుండా, అది కూడా దేవుడు నీ యందు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నిన్ను రక్షించుట కొరకు తన్ను తాను ఎంత రిక్తులుగా చేసుకున్నాడు అనేది నిన్ను నువ్వు అవగాహనము చేసుకుంటూ
ఒక మాట మాట్లాడి రెండవ పలుకు నీ నోటంట వచ్చేసరికి 100 కన్నీటి 100 అక్కర్లేదు, కనీసం ఒక 10 చుక్కలైనా నేలను రాల్చటం. ఇలాంటి అనుభవం ఏమైనా ఒకవేళ నిజంగా మన జీవితంలో ఉందా? ఎవరైతే ఈ భాగ్యాన్ని పొందుతారో ప్రియులారా, వారు మాత్రమే కృపకి ఏమవుతారంటే పాత్రులు కాగలుగుతారు. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు. లూకా శుభవార్త 18వ అధ్యాయాన్ని మనము గమనిస్తే అక్కడ ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 18:10 వచ్చిన 18:10 వచ్చిన ప్రార్థన అక్కడ దాకా అక్కర్లేదు కానీ, అంతటా సుంకరి దూరమున నిలిచి పాపిన తన రొమ్ము కొట్టుకొనుచు. ఏం కొట్టుకొనుచు? ఏం రాయబడింది అక్కడ? రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని తలదించుకోనా. అంటే తలదించుకోవటం అంటే ఏ స్థితిలో ఉంటే మనము తలదించుకుంటాం? వాస్తవానికి ప్రియులారా, దేవుని ఎదుట సమాజంలో తలెత్తుకొని బ్రతకాలి మనము. ప్రభు ఆ స్థితిలో ఉంచా. సమాజంలో తలదించుకునే స్థితిలో మనం బ్రతకద్దు. కానీ ప్రభు పాదాల దగ్గర మాత్రం ఎప్పుడు కూడా ఒక మెట్టు తలదించుకొని మనం ప్రార్థించాలి. నిదాసుడను మోషే హోరేబు పర్వతం మీద సాష్టాంగపడి ఆ ప్రభావాన్ని తట్టుకోలేక సాష్టాంగపడి నమస్కరించినని వ్రాయబడినది. కాబట్టి దేవ పాపినైన నన్ను కరుణింపము అని చెప్పి తన రొమ్ము కొట్టుకొనుచు కన్నులెత్తి ఆకాశం వైపు చూచుటకైనను తనకు ధైర్యము సరిపోక. రెండవ మనుషుడు మనం చూస్తున్నాం. ఈ నిజస్థితి దేవుడి దగ్గర ఒప్పుకొనుట. కానీ ముందు ప్రార్థించిన వాడు దేవుడికి చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతున్నాడు. కానీ అతడు ఇచ్చేవి దేవుడికి దగ్గరగా ఉన్నాయేమో కానీ అతడు మాత్రం దూరంగా ఉన్నాడు. చాలా బాగా అర్థం చేసుకోలేము. అతడు ఇచ్చేవి దేవుడి దగ్గర ఉన్నాయి. వారములో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడట, తన ఆస్తిలో భాగవిస్తున్నాడట, ఇంకా కానుకలు దశం ఇంకేవేవో అన్ని చెప్పొచ్చాడు లిస్టు. ఇవన్నీ నీకు ఇస్తున్నాను కదా. ఇంకా శాస్త్రులు గొప్పతనం ఎంత గొప్పదంటే ప్రపంచంలో ఎవరు పాటించలేరు. జీలకర్ర ఇచ్చేటప్పుడట, కూరలు వేసేటప్పుడు జీలకర్ర కూడా లెక్క కట్టిస్తారట, దశమ భాగం. ఆ జీలకర్రలోను సోపులోను మీరు 10వ వంతు తీర్చు దేవుని మూల ఆజ్ఞను మీరు మరిచిపోతున్నారే అంటాడు సందర్భంలో ప్రభు. ఈ శాస్త్రులను పరిశీలిస్తూ ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇంతగా ఇచ్చేటువంటి వ్యక్తి వీడిచ్చే దేవుడికి దగ్గరగా ఉన్నాయేమో కానీ ఇచ్చేవాడు మాత్రం దేవుడికి చాలా దూరంగానే ఉన్నాడు. ఒక చోట యెషయాలో చెప్తాడు, ఈ ప్రజలు తమ నోటి మాటలతో నన్నెంతగానో గణపరుచుచున్నారు కానీ వారి హృదయములు నాకు బహు దూరముగా ఉన్నవి. అంటే పెదాల నుండి వచ్చే ప్రార్థనల సమీపము, ప్రార్థించే వ్యక్తి యొక్క అంతరంగం మాత్రం దేవుడికి చాలా దూరంగా ఉండటం. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సూచిత్రి కదా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అటువలే మీలో మీరు ఎవడు తాను తగ్గించుకునో వాడు హెచ్చించబడును, ఎవడు తాను హెచ్చించుకుంటాడు వాడు తగ్గించబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ కింద వచనాలలో ప్రభు లూకా సువార్త 10 దాటింది ఆ కింద వచనాలలో చెప్పాడు. అంటే తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడంటే హెచ్చింపబడతాడు ప్రభు ఎదుట. ఎవరైతే తాను హెచ్చుగా కనబడతాడో వాడు తగ్గించబడు. లేక ఏమీ కాదు, ఒకవేళ ఉన్నా కూడా నువ్వు సమాజానికి సౌమ్యంగా కనబడాలి. ఎవరు పెట్టుకోరు, నేను మాత్రం పెట్టుకున్నట్టు కనబడాలి అనుకోవటం కూడా దైవ దృష్టిలో భావ్యం కాదు. మనకి ఎంతైనా ఉండనివ్వండి, కానీ ఉందని చెప్పేసి మనం ఏం చేసుకోకూడదు, కనుపరుచుకోకూడదు. ఇప్పుడైనా నువ్వు ప్రార్థనలకే వచ్చినా, ఏ సభకు వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ నీ స్వామ్యత్వమే కనుపరుచుకోవాలి తప్ప నీవేదో సంపాదించిన ఆ యొక్క బంగారు రూపంలో ఆభరణాలు అధికంగా కనబడటం కూడా దేవుని దృష్టికి భావ్యం కాదు. ఒకవేళ అలాగే కనుక ఉంటే ఎందుకమ్మా అన్నీ ఉంటాయి కానీ కనీసం ఒక పూట భోజనం పెడితే ఎవరికేని అని అనిపించుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది?
అబ్బో భర్త బోర్డు సంపాదించాడమ్మా, బోర్డు పెడతాడమ్మా, దాదాపు నెలకు ఒక వస్తువైనా తయారు చేసి పెడతాడమ్మా బాబు, కానీ సుఖమేంటి ఇంటికి వెళ్ళేవాడికి మంచినీళ్ళు అవదమ్మా అని అంటే అక్కడితో నువ్వు పెట్టుకున్నంత వ్యర్థమైపోయినట్టే కదా. కాబట్టి దేవుని కృపను పొందుకునేటువంటి వారు మన గురించి కూడా సమాజము సరైన రీతిలోనే సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ చాలా ధరించుకున్నాడు పరిసేయుడు, గొప్ప వస్త్రాలు, నిలువుటంగి, తర్వాత తైలం తల మీద పోసుకుంటే గెడ్డాల మీదకి ఇలా కార్యాంతగా సమృద్ధి, పరిమళ వాసన, ఇవన్నీ వేసుకొని టిప్టాప్గా వచ్చేసాడు మందిరంలోకి. సుంకరి లోపలికి వచ్చుటకు ధైర్యము సరిపోక కాళ్ళకు చూసుకున్నాడు, ఎస్ నా మట్టి కాళ్ళు, నేను అర్హుడను కాను. బట్టల వైపు చూసుకున్నాడు, నో నేను అర్హుడను కాను, నా స్థితి ఎంత, నా స్తోమత ఎంత, నా బ్రతుకు ఎంత, నాకు ఈ బయట ఈ దుమ్ము ధూళిలో ఉండటమే సరైనది అని చెప్పి ఆకాశం అందున్న దేవుడి చూడటానికి ధైర్యం సరిపోక నేల కంట ఉంచుకున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు, కన్నీళ్లు కార్చాడు. నాలుగోది నిజమైన ప్రార్థన చేశాడు, పాపినైనా నన్ను ఆస్తులిమ్మని అడగల, అంతస్తులు కావాలని కోరుకోలేదు, కానీ నన్ను కరుణిస్తే నాకు అదే 10,000 ప్రభువా, నన్ను కరుణించు, ఎవరి కరుణ నా మీద లేదు. ఒక చోట అంటాడు, కరుణించే వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరు నాకు కానరానైతిరి, ఓదార్చు వారి కొరకు ఎదురు చూచితేనే కానీ ఒక్కరూ నన్ను ఓదార్చలేదు. ఇప్పుడు నాకు కావాల్సింది నా ఒంటి మీద ఖరీదైన బట్ట కాదు, ఇప్పుడు నాకు కావాల్సింది నా కాళ్ళకు దళసరిగా బలమున చెప్పులు ఖరీదైనవి కావు ప్రభువా. ఇప్పుడు నాకు కావలసిందల్లా ఏమిటి అని అంటే నాకు కరుణ కావాలి ప్రభువా, అది నీ దగ్గరే నాకు దొరుకుతా. మనుషులు ఎవ్వరు అమ్మేది కాదు, ఎంత ధనం పెట్టినా దొరికేది కూడా కాదు, నీ దగ్గర మాత్రం నాకు అది దొరుకుతారు. కానీ పుచ్చుకోవటానికి లోపలికి వచ్చుటకు నాకు ధైర్యం సరిపోక బయట నిలబడ్డాను. నేను అభాగ్యుడను, బయట తలుపు తడుతున్నాను ప్రభువా, బయట మట్టిలో నిలబడ్డాను. అక్కడ యోబేమో బూడిదలో ఉన్నట్లు ఇతడేమో నేను బయట రోడ్డు మీద దుమ్ము ధూళిలో ఉండి రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించుము. ఆ మాట అన్న తర్వాత ప్రభు ఏం చెప్పాడు చదవండి ఇప్పుడు. చూసారా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. చాలు, తనను తాను హెచ్చించుకున్నవాడు అలాగే తను తాను తగ్గించుకుని ప్రతివాడు హెచ్చింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇప్పుడు కృప పొందుకున్న వారు తీరు, దయాప్రాప్తురాలా నీకు శుభం, నువ్వెవరివి, దేవుని కృపను పొందుకున్నదాని. ఇది మరియాకు సాధ్యం. రెండు, అంతటి గొప్పవాడైన యోబు ఏనాడు హెచ్చించుకోక అన్ని పోగొట్టుకున్న దేవుడి మీద మచ్చపడనీయకుండా మాట్లాడతావా యోబు అని అంటే, నీ చూడను ఏమని నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. రెండో వ్యక్తిని మనం గమనిస్తే, పాపినైనా కరుణ నాకు కావాలి, అదొక్కటి నీ నుండి కావాలి ప్రభువా, నాకు కరుణ కావాలి, నీ కరుణ కావాలి. కాబట్టి నన్ను కరుణించుమని ప్రభుని వేడుకొనగా అది చూచిన ఆకాశమందున్న తండ్రి ముందు ప్రార్థించిన వాడి కంటే ఏడనకాతల ప్రార్థించిన ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. చాలా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆలకించిన ప్రార్థనలలో కొన్ని మాత్రమే అంగీకరిస్తాడు. ప్రతి ఫైల్ చూడటం ముఖ్యం కాదు, అధికారి ప్రతి ఫైల్ చూడటం కాదు, అందులో ఒక ఫైల్ మీద స్టాంప్ వేయాలి, ముద్ర వేయాలి, అది కరెక్ట్. 100 మంది ఫైల్స్ పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగాలు కావాలని అనుకోవటం అది గొప్పతనం కాదు. ఆ 100 మందిలో ఒకరిని సెర్చ్ చేయటం, ఎస్ నువ్వు సరిపోతావు మా యొక్క ఆఫీసు, నువ్వు మా యొక్క ఉద్యోగానికి అర్హుడువే, నెలకి నీకు 1,25,000 రూపాయలు శాలరీ. మరి చాలా మంది ఫైల్స్ పట్టుకొని వెళ్ళి ప్రొద్దుటే అక్కడ టచ్ చేసుకొని సూట్ వేసుకొని అలా నిలబడ్డారు, మరి ఎక్కడో ఫెయిల్ అయిందో, మరి ఏం జరిగిందో తెలియదు. అందులో ఒక్కడికి మాత్రమే స్టాంప్ వేసి సంతకం పెట్టి నువ్వు రేపటి నుంచి ఉద్యోగంలో జాయిన్. టేబుల్ మీద ఫైల్స్ ఉండటం ముఖ్యం కాదు, అవి కదలటం ముఖ్యం కాదు, అధికారి దాన్ని దృష్టించి స్టాంప్ ముద్ర వేయటం గొప్పతనము. ప్రార్థనలు దేవుడు ఆలకించటం గొప్పతనం కాదు, ఆలకించిన ప్రార్థన ఆయన ఆమోదించాలి. అంటే నీ ప్రార్థన ఆయనకి ఇష్టం కావాలి, నీ ప్రార్థన ఆయనకి అంగీకారం కావాలి. ఇష్టమైన ముద్ద
మనం పిల్లలకు పెట్టి రెండో ముద్ద మనం కలిపేసరికి ఆ నోరు తెరుస్తాడు. ఎందుకంటే వాడికి ఇష్టమైంది, ఆ ముద్దాడికి ఇష్టమైంది. కాబట్టి మన దానాన్న తిరుబాబు అని అనకముందే వెంటనే వాడు అలాగా ఇంకోరు సాప్తే రెండో ముద్ద పెడతాడు. అలాగే మన ప్రార్థనలు దేవుడు కేవలం ఆలకించేవిగా మాత్రమే మిగిలిపోవద్దు. 100 మంది ప్రార్థనలు చేసిన 100 మంది ప్రార్థనలు దేవుడు ఆమోదించాలి. అందులో ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టడం కాదు, ఒకని ప్రార్థన అంగీకరించటం కాదు. 100 మంది నువ్వు చేసి అందులో నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. నా ప్రార్థన దేవుడు అంగీకరించాలి. నిజానికి నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలి. ఆలకించటము ముఖ్యము కాదు, ఆలకించిన ప్రార్థన ఎస్ అని దేవుడు తనలో తాను అనుకుని దానికి ముద్ర వేయాల. అంగీకరించాను బిడ్డ అన్న మాట దేవుడు చెప్పాలి. ప్రియ, ఆలకిస్తే ఏం ప్రయోజనం అండి? ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం, కానీ ప్రార్థించినప్పుడు నీ తీరు నువ్వు గుర్తిస్తున్నావా? నీ స్థితిని గుర్తించుకుంటున్నావా? ఇప్పుడు దేవుని కృపాసనము యొద్దకు చేరుకుంటున్నావు ప్రార్థన చేయటానికి, కృప వెంబడి కృప పొందుకోవడానికి వెళుతున్నావు. అది ఏ స్థలం అని నేను అడగట్లేదు ఇక్కడ. అది నీ వంటగదా, నీ బెడ్రూమ్లోనా, హాల్లోనా, అది వాకిల్లోనా, గుమ్మంలో, నేను నిన్ను అడగట్లా. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసేవా అనేది ముఖ్యం కాదు, నువ్వు ప్రార్థిస్తున్నావా లేదనేటువంటిది ప్రథమమైన ముఖ్యము. రెండవదిగా ఆ ప్రార్థన చేసే వ్యక్తివైన నువ్వు ఆయన యొద్దకు వచ్చినప్పుడు వణుకుతూ మనం వస్తున్నామా? అందులోని 12వ అధ్యాయము హెబ్రీ పత్రికలో ఈ మాట 15వ వచనములు ఇలా వ్రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము, మీలో ఎవడైనను ఒకవేళ దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని అనియు తనలో ఏదైనా చేదైన వేరు ఎవడెందైనను మొలిచి కనుపరుచుట వలనను అనేకులు అపవత్తులైపోవుదురేమో అనియు. చాలు 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 చాలు. ఏమండి, మళ్ళా చదువుదాము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా అవకమాట. అంటే పొందుకునేవారు ఉన్నారు, చెప్పాలి, పొందుకోలేని వారు ఉంటున్నారు అనేది ఇక్కడ అర్థమవుతున్న పై ఒక్క మాట చేత. మీలో ఎవడైనను దేవుని కృపను పొందక. చాలు. మరి 4:16 అదే హెబ్రీలో ఏం చదివాము? కృప వెంబడి కృప మనము పొందుకొనున్నట్లు ఆయన కృపాసనము యొద్దకు మనము చేరుకునేద్దాము. అంటే కృపను పొందుకున్న వారు తీరు ఎలా ఉంటుంది అని అంటే, అటు మరియలాగా ఉండాలి, అటు యోబులాగా ఉండాలి, ఇటు సుంకరి వంటి వాడిగా కూడా ఉండాలి. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం అబ్రహాం చేసిన ప్రార్థన. ఆదికాండములో అబ్రహాం 18:27 అందుకు అబ్రహాము, ఇదిగో అసలు నేను ఎవరినో తెలుసా, ధూళియు బూడిదను అయ్యున్నా నేను ప్రభువుతో. చాలు చాలు. ఏమయ్యున్నా నేను ఎవరిని? అబ్రహామును కాదు, నేను గొప్ప ధనవంతుడు కాదు. నో, ఆ మాట చెప్తే నేను ఒప్పుకోను. నిజంగా నేను ఎవరినంటే, నేను ఒక ధూళి వంటి వాడను, నేను ఒక బూడిది వంటి. ఈ మాట పైకి ఏదో చెప్పలేదు ప్రియులారా, దేవుడు మెచ్చుకుంటాడని. కొంతమంది పైకి దేవుడు మెచ్చుకోవాలి, ప్రభువా ఈ ఘోర పాపిని కరుణించే. ఆ మాట పెదాల నుండి రావద్దు సుమా. అది నిజముగా నీ అంతఃకరణములో నుండి తలుపులు తెరుచుకుంటూ రావాలి. కానీ ప్రార్థనలో బాగుంటది, ఈ మాటలు నేను వాడితే 10 మంది నా ప్రార్థన మెచ్చుకోవాలా. ప్రభువా ఈ అయోగ్యురాలను, ఈ పాపినైనా, ఈ అవిధేయురాలను అని అంటారు, కానీ మాట తీరు ఇంకోలా ఉంటుంది అక్కడ. కానీ మాట వస్తున్నప్పుడు ఇందా చెప్పింది, ఒక మాట మాట్లాడి రెండో మాట మాట్లాడి గ్యాప్ వచ్చి ఆ కన్నీళ్లు ధారలుగా టపా 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 పడుతూ రెండో పలుకుతావు చూసావు, అది ఒరిజినల్ ప్రార్థన. అంతప్ప ఏదో ఒక గిరిగీసినట్టు, ఏదో ముగ్గేసుకుంటే ఇలా వెళ్ళిపోయినట్లుగా, ప్రభా ఇది ప్రార్థన ఆలకించి, పాపిన ప్రార్థన ఆలకించి, ప్రభా దయగలదండి మా ఇంతవరకు అప్పుడు, ప్రభావ నీ స్తోత్రాలు అన్ని మాకు ఇచ్చే ప్రభావ, నీ స్తోత్రాలు ప్రభావ, ఈ పాప ప్రార్థన ఆలకించి నేను యేసునామములో అడుగుతున్నా తండ్రి అంటే నో, ఆ ప్రార్థన రక్తి కట్టదే. ఆ ప్రార్థన నిజంగా దేవుడు ఆమోదించలేడు కదా.
ఆ ప్రార్థన చేసేటప్పుడు చేసే వ్యక్తి తన నిజ స్థితిలో నుండి బయటకు పొంగి రావాల్సిన పదజాలము. ఈ మాట చెప్పేటప్పటికి చాలా వరకు అబ్రహామును దేవుడు దీవించాడు. మంచి విస్తారమైన పాడి పంటలు ఉన్నాయి. దానికి ముందు 14వ అధ్యాయంలోకి వెళితే సొదొమ దేశపు రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకోమని చెప్పేసి సొదొమ రాజు కూడా చెప్పాడు. 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన ఈ పెద్ద మనిషితో 18వ అధ్యాయం వరకు అలాగ కొనసాగుతూ వచ్చాడు. ఈ 18వ అధ్యాయానికి వచ్చేసరికి చాలా వరకు అతడు సమృద్ధి కలిగిన స్థితిలోనే ఉన్నాడు. అయితే ప్రియులారా, అతడు దేవుని ఎదుట తెగించి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? సందర్భం ఏంటంటే, ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నితో కాలిపోబోతాయి. అక్కడ తన సహోదరుడైన లోతు ఉన్నాడు. లోతు భార్య, లోతు పిల్లలు ఉన్నారు. ఆ పట్టణం మీద అగ్ని వేయబోతున్నానని దేవుడైన అబ్రహాంతో చెప్పాలేంటి? చెప్పకుండా దేవుడు పని చేయలేడా? కానీ ఎందుకో అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా, ఇప్పుడు నేను సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని వేయబోతున్నాను. ఆ పట్టణ ఘోర దుష్టత్వంతో నిండిపోయింది. ఈ మాట అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము అంటాడు, దేవా, పట్టణములు 50 మంది ఉంటే కాపాడవా, 40 మంది ఉంటే కాపాడవా, 30 మంది ఉంటే 20 మంది ఉంటే కాపాడవా, 10 మంది ఉంటే కాపాడవా అని చెప్పి ఇలాగ ప్రార్థనలు తగ్గించుకుంటూ చివరికి దుమ్మియు ధూళి వంటి బూడిద వంటి నేను తెగించి నా ప్రభుతో చెప్పుచు మనవి చేయుచున్నది ఏమనగా, ఆ పట్టణములో కనీసం 50 మంది అలా లెక్కించుకుంటూ కిందకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? కనీసం ఆ దేశములో 10 మంది అయినా ఉంటే నీవు వారిని కాపాడువా. ఇదే అమ్మ, ఎవరు తలిపేశారు అక్కడ? కాబట్టి అంతగా ప్రార్థన చేసినటువంటి అతడు ఆ చివరి మాటలో అతడు పలికిన మాట ఏంటంటే, దుమ్మియు ధూళి వంటి బూడిద వంటి నా ప్రభువుతో నేను మనవి చేసుకున్నాను. అంటే తను ఏ విధంగా అంచనేశాడు అని అంటే, ఒక బూడిదతో పోల్చాడు. మనం చచ్చిపోయిన శవాన్ని కప్పెట్టేటప్పుడు నేనే కానీ, నాతో పాటు ఉండేవారు కానీ ఎవరైనా చివరిలో ఈ మాట అంటారు. అదేంటి మీకు తెలుసా? సమాధం చేసిన మీరు రాలేదా? కప్పెట్టేటప్పుడు శవాల్ని చెప్పలే మాట అంటారు, ప్రభువా, ఈ శరీరం మట్టికి అప్పగించు, మట్టికి మట్టిగాను, దుమ్ముని దుమ్ముగాను, ధూళికి ధూళిగా మేము దీనిని అప్పగించున్నాం, ఆమె అని చెప్పి మట్టేస్తాం. మీరు ఎప్పుడు రాలేదండి నా వెనకాతల? ఏం బాబు, మీరు ఎప్పుడు రాలేదా? శవాన్ని కప్పెట్టేటప్పుడు, శవాన్ని కప్పేటప్పుడు ఎవరైనా ఇదే మాట మాట్లాడు. ఎందుకని మొన్నైనది వెనకటి వలె మట్టికి చేరును. ఈ మాటను బట్టి ఏ సేవకుడైనా వాడు ఇంగ్లీష్లో ప్రార్థన చేసిన అదే మాట వాడతాడు ఆఖరిలో. ఏమని? ఇప్పుడు చూడండి, ఆఖరిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున, ఈ మాట ప్రపంచం అన్ని చర్చల్లో వాడతారు. ఆఖరి బ్లెస్సింగ్ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామం. ఇది ఏ భాషలోనైనా ఏ దేశంలో చివరిలో అది చేసి ముగిస్తాడు ఎవడు, ఏ సేవకుడైనా. అలాగే శవాన్ని మట్టిలో పెట్టినప్పుడు అందరు ఇంకా మట్టి వేయక ముందే అక్కడ భూస్థాపన చేస్తున్న సేవకుడి మాట మాట్లాడుతాడు, తండ్రి, మొన్నైనది వెనకటి వల్లే మట్టికి చేరుతుందని మీరు చెప్పారు, కాబట్టి ఇదిగో మట్టికి మట్టుగాను, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా ఈ శరీరాన్ని అప్పగించుచున్నాము తండ్రి అని చెప్పి ముందు సేవకుడు అన్నవాడు మట్టేస్తే మిగతా పురుషులు ఇంక స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుప్పుడు మట్టి వేస్తారు. ఇది ఎప్పటి స్థితి? చచ్చిన తర్వాత శవానికి చేయవలసిన పని. అలాంటి మాట ఎక్కడ వాడేడు? ఇప్పుడు ఈ పెద్ద మనిషి సజీవుడుగా ఉండగా చెప్పాడు. చెప్పాలి, ఎక్కడ ఉండగా? సజీవుడై ఉండగా ఈ మాట వాడాడు. ఏమని? శవాన్ని కాలిస్తే ఏమవుతుంది? చెప్పాలి, ఏమవుతుంది? బూడిది. మట్టికి అప్పగిస్తే ఏమవుద్ది? మట్టి అయిపోతుంది. ఏ పదాలు వాడాడు ఆయన పెద్ద మనిషి అక్కడ? కేవలం ఒక ధూళి వంటి వాడను, ఒక బూడిదనైనా నేను ప్రభుతో చాలండి. అంటే ఆ ప్రార్థనను బట్టే దేవుడు అబ్రహాముతో నిరంతరము నిబంధన చేయడానికి కారణం. అంటే అబ్రహాములో ఉన్న ఆ ప్రార్థన లోతైన భావం, తనను తాను దేవుని ఎదుట కనబడని వాడు. ధూళి కనబడదు, ధూళి లేస్తుంది. మనం వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు గాలి వేసినప్పుడు దుమ్ము ధూళి లేస్తుంది, కళ్ళు ఇలా అనుకుంటుంటా, కళ్ళు రెప్పలాడిస్తాము, దారి కనబడని పరిస్థితి. కానీ అది మనం చంపేసేంత బరువైన రాళ్ళు ఏం కావవి, ఉప్పు అంటే ఎగిరిపోతాయి. రాత్రి ఆఫీస్ అంతా కూడా మనం శుభ్రంగా ఇక్కడ టేబుల్ తుడిచి ఉదయం వచ్చేసరికి ఏలితే ఇలాగంటే అక్కడ దుమ్ము కనబడుతుంది. ఇలాగంటే
ఏ వస్తువు మీదైనా, నీ ఇంట్లోని వస్తువు మీద, టీవీ మీద కానీ ఇంకో దాని మీద కానీ, అది తెలియకుండానే కనబడకుండానే ఆ దుమ్ము నువ్వు రేళ్ళుతో ఇలా గంటక మచ్చపడుతుంది, నీ చేతికి లైట్గా దుమ్ము అంటుకుంటా. ఎరా దీన్ని కడగలేదా లేక తుడవలేదా అని మనం మాట్లాడతాం. అది ఎట్లా వచ్చింది? కనబడని రీతిగా శబ్దం లేకుండా, అడావుడు లేకుండా వచ్చి మన టీవీ మీదో, కుండల మీదో, మన బీరువా మీదో, మన సామాన్యం అంటుకుపోయింది. అది ఎంత అల్పమైనదో అబ్రహాము దేవుని ఎదుట అతడు అంతగా తగ్గించుకున్నవాడై, బూడిద వంటి వాడను, ధూళి వంటి నేను నా ప్రభు దగ్గర తెగించి నేను ఇలా చెప్తున్నానని అబ్రహాము వేడుకున్నాడు. దీనిని బట్టి అబ్రహాము దేవుని కృప పొందుకున్నవాడాయను. మరియా, నువ్వు దేవుని కృపను పొందుకున్నావా? అలాగుననే సుంకరి దేవుని యొక్క కృప పొందుకున్నాడు. అలాగుననే యోబు దేవుని కృప. ఎందుకంటే వీళ్ళ ప్రార్థనలో ఉచ్చరించే ఒక విలువైనటువంటి దైవిక పదజాలాలు. ఏదో ప్రార్థిస్తున్నాం కాబట్టి చెయ్యాలి కదా ఒక అరగంట అని ఇలా చేతులు ఎత్తేసి ఏదో ప్రార్థన చేసేట్టు కాదు. ఇది నా మట్టికి నేను అంటే అంతరంగంలో నేను పరిశోధన చేసుకుంటూ నేను చేసుకోవాలా? మీకు ఎప్పుడైనా మీ ఇళ్లకాడ మీకు సమయం దొరికితే ప్రభు ఎదుటకు వచ్చేసరికి ఏ తీరును చేయాలా ఆ విధానాలు మీరు గుర్తించాలి. అంతే తప్ప అలవాటుతో కూడిన ప్రార్థనలు కాదు ఇది. ఇస్లాంలో 5 పూటలు అలవాటుతో కూడిన నమాజ్ అంతే. వారికి అదే నమాజ్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదే. నీ స్థితిని బట్టి ప్రార్థన విధానాలు మారుతుంటాయి. నీ పరిస్థితిని బట్టి, నీ పదజాలాలు, అటు నీకున్న అంతరంగంలో వేదనను బట్టో మరొక దాన్ని బట్టో పదాలు కూడా మారుతాయి. అది అలవాటుతో కూడిన ప్రార్థన. అందుకే యూదులకు కూడా ఒక అలవాటు ప్రార్థన లేదట. వారి వీధి మూలలను దీర్ఘ ప్రార్థనలు చేదురు, సమాజ మందిరంలో వారు నిలిచి ప్రార్థన చేదురు. మీరు వారి వలె ఉండకండి. అలాగూ ప్రార్థనలు చేయుట వారికిష్టం. మీరైతే అట్లా చేయక, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ తలంటుకో, నీ ముఖం కడుక్కో, నీ ఇంటిలోకి వెళ్ళు, తలుపు వేసుకో, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చున్నట్లు అని చాలా చక్కటి విషయాలు ప్రభువారు మనకు బోధిస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ అబ్రహాం చెప్పిన మాట, ప్రభువా, కనబడని దుమ్ము వంటి వాడు, చచ్చిన తర్వాత కాలి బూడిదైపోయే బూడిది వంటి వాడను నేను నీతో మనవి చేస్తున్నాను ప్రభువా. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి మూలవాక్యం ఏంటి? ఆయన కృప మనము పొందుకున్నట్లు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన దగ్గర నీకు కృప దొరుకును. ఆ కృప మనకు కావాలంటే ఆయన కృపాసనం యొద్దకు మనం రావాలి. వచ్చి చేసే తీరును బట్టి ఆ కృపకు మన పాత్రులమా లేక అపాత్రులం అనేది మనం ఎంచుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తురు సిదోను ప్రాంతములకు వచ్చెను. అక్కడ ఒక స్త్రీ ఆ కిందకు వచ్చేసరికి చాలేమ్మ, టైం అయిపోతుంది. కింద మాట ఏంటంటే ఒక మాట, అవును కాని యజమానుడు బల్ల మీద పడు రొట్టె ముక్కల కొరకు కుక్క పిల్లలు ఆశపడును కదా ప్రభువా అని ఆయనతో చెప్పాను. ఆ ఒక్క మాట, కుక్క పిల్లలు కూడా అంటే ఈమె ఏ విధంగా ప్రభు దగ్గర సమర్పించుకున్నది అంటే, దానికి ముందు ప్రభు మాట్లాడాడు. చూడు, పిల్లల నోటి దగ్గరున్న ముక్క తీసుకొని కుక్క పిల్లలకు పెట్టుట మంచిది, యుక్తము కాదని చెప్పి అందుకు ఆమె చూడండి, ఆ మాటకి ఎట్లాగా ఆమె స్పందించిందంటే రియాక్షన్ తెచ్చుకోవాలా. అంటే 10 మందిలో ఒక నువ్వు కుక్కదా అంటివి అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడితే ఆమె ఏమి హెచ్చిపోదు, రెచ్చిపోయిన సంగతి కూడా ఆయన తెలుసు. 10 మంది మధ్యలో యూదులకు బుద్ధి రావాలి ఈమె ద్వారా. ఇది దేవుని సంకల్పం. ఆమె నిజంగా అనాలని అన్న మాట కాదు, ఆమెను ఆ మాట అనిపించి అని ఆమె నోటంటే ఏ మాట రావాలనేది ప్రభు ఎదురు చూశాడో ఆ మాట చేత యూదులకి జ్ఞాన నేత్రాలు తెరిపించాలనుకున్నాడు ప్రభు అక్కడ. అందుకని చెప్పిన మాట, పిల్లల నోటికాడ రొట్టె కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదు అన్నాడు.
అందుకు ఈమె విధానం ఎలా ఉందంటే, అవును గాని ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల మీద పడు రొట్టె మొక్కల కొరకు కుక్క పిల్లలు ఆశపడును కదా అని. వెంటనే ఈ మాటగా ఆయన ఏమన్నారు చెప్పండి. ఎంత మంచిది అంటే వెంటనే ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడేశాడు? వెంటనే మర్ర సమాధానం చెప్పాడు, అమ్మా అరే తల్లి, నీ విశ్వాసం చాలా గొప్పదని. అంటే ఆయన వెంబడించే మతాధికారులు ఒక్కడలో కూడా ఆడుకున్న విశ్వాసం వీళ్ళకి లేదని అర్థమైపోయింది అక్కడ. నీ విశ్వాసం గొప్పదంటే సంఘులు అందరిలో ఒక్క పేరెత్తి చాలా మంచి వ్యక్తి అని నేనంటే మిగతా వారు మీకు బాధ కలదా? సంఘంలో ఒక వ్యక్తి ఒక స్త్రీ పేరెత్తి ఈమె మాత్రం చాలా యోగ్యురాలు, మీ మన సంఘం అందరిలో ఈమె మాత్రమే యోగ్యురాలని నేను మిమ్మల్ని అంటే 100 మందిలో 10,000 మందిలో 10 లక్షల మందిలో మిగతా వారికి బాధ కలగదా? ఖచ్చితంగా కలుగు. ఆ పుండు రేపాలనుకున్నాడు. ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలియాలని చెప్పేసి, మీరు రొట్టె మొక్కలు తినుటకి నన్ను వెంబడించుచున్నారన్నాడు ఒక సందర్భంలో యేసుప్రభువు వారు. ఇప్పుడు ఈయన పొలోమని మంద కింద వెంబడిస్తున్నారు. ఆయనతో వెళితే పూట గడిచిపోద్ది, రొట్టెలు దొరికేస్తాయి, శుభ్రం తినేచ్చు, టైం పాస్ అయిపోద్ది, ఈ భావముతో ఆయన వెంబడిస్తున్నారు. కానీ ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవడానికి వెంబడించట్లా. ఈనాడు చాలా మంది దేవుని యుద్ధకు వస్తారు కేవలం తమ అవసరాల కొరకు. ఇంకా నాకు ఆయన ఏదో చేయాలా, ఉన్నది నాకు ఇంకా సరిపోవట్లేదు, ఇంకా ఏదో పెద్ద తెచ్చి నాకు నెత్తి మీద పెట్టేయాలా, ఇది కాదు ఇంకేదో నేను ఆశిస్తు, ఈ భావాలతోటి హృదయాలు నిండిపోతున్నాయి తప్ప, అరే చాలా వయసు అయిపోతుంది, నాకు చాలా కాలం అయింది నేను ప్రభువుకి నేను నమ్ముకొని అన్నట్టు, నేను నా ప్రభువుకి ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన, నేనేం చేయాలనుకుంటున్నాను ప్రభువుకి, ప్రభు నా నుండి ఏం ఆశిస్తున్నాడని ఈ భావముతో దేవుని యొద్ద మోకరిల్లేవారు ఎంతమంది ఉంటారు? కాబట్టి ప్రభు చెప్పిన మాట, అమ్మా నీ విశ్వాసము అంటే మిగతా వారిది కాదనే అర్థం. ఈ మాటకి ఒకడు చూసుకున్నాడు. ఏంటి, ఒక అన్యురాలతో యేసుప్రభు మాట చెప్పాడు. ఒక యూదుడయ్యుండి, మన యూదుడయ్యుండి, మన ఇజ్రాయెల్ వంశంలో పుట్టి మనమే కాకుండా ఎవరిని హైలైట్ చేసేడినా, కనాను స్త్రీ. చెప్పండి ఎవరిని? బైబిల్ ఏం చెప్తుంది? కనానీయులతో మీరు సహవాసము చేద్దు, కానానీల బొమ్మలకు మీరు పిల్లలు మీరు పూజించవద్దు, అవి మీ ప్రాణములకు ఉరి అయిపోతాయి బైబిల్లో రాయబడింది. అబ్రహాం ఏమన్నాడు? ఇక్కడ ఉన్న ఈ కనానీయుల కుమార్తెలు ఒక్కదానికి నా కుమారుడిని ఇస్సాకునిచ్చినట్టు పెళ్లి చేయను, కావున నా బంధువుల యొద్దకు పోయి నా కుమారుడికి యోగ్యురాలను వెతుకురాని ఎలియాజరును పంపించాడు. ఏ బోర్డు మన అమ్మాయిలు ఉన్న తగలెట్టినంత మంది, కానీ వాళ్ళందరూ కనానీయులు. కానీ దేవుడు చెప్పాడు కనానీయులతో మీరు సహవాసము చెయ్యదు. ఇప్పుడు ఈమెను యేసుప్రభువు వెంబడించిన స్త్రీ ఎవరు? యూదురాలు కాదు, కనానీయ స్త్రీ. అలాంటి దాన్ని పట్టుకుని ఏమన్నాడు తెలిసిన, అమ్మా నీ విశ్వాసం గొప్పదనేసరికి ఒక్కొక్కటి ఫిల్మెట్లు రాలిపోయినాయి అక్కడ. అరే ఇతడు యూదుడు, మనము యూదులు, అరే మనలను కాకుండా ఒక విగ్రహారాధకురాలైన అన్యురాలని అమ్మా అని పిలిచాడని చెప్పి ఆయన మీద మరింత కోపావేశం తెంచుకోవడానికి కారణమయ్యింది. అందరు ముఖాలు చూసింది ఆ తల్లి, చిరునవ్వు పెట్టుకుంది, కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. నువ్వు ఇంటికి వెళ్ళు, బట్ట కట్టుకొని నీ ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసి నీ అంట్లు కడిగేసి నీ కూతురు నీ కొరకు రెడీగా ఉంటుంది, వెళ్ళమ్మా అన్నాడు. సరిగ్గా ఆమె తిరిగి వెనక్కి వెళ్ళేసరికి ఎప్పటిలో నుండి ఆ పిల్లకు దయ్యం పట్టింది, ఆ యవనస్తురాలకి ఎన్ని తాళ్ళు గొలుసులు లేకపోతే ఎన్ని రకాలుగా చిత్రం చేసి పెట్టారో, కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఒంటి మీద ఒక గాయం లేదండి. తల దూకుంది, మామూలు మనిషి అయిపోయింది, బట్ట కట్టుకుంది, తల్లికి భోజనం రెడీ చేసి పెట్టేసింది. వెళ్ళేసరికి కూతురు తన తల్లి కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ గడియలోనే ఆమె కుమార్తె చాలంటే స్వస్థత పొందిందంటే ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుంటుంది, స్నానం చేస్తుంది, బట్ట కట్టుకుంటుంది, తల్లికి భోజనం వండి పెడతాది, అన్ని పనులు చేసి పెట్టేసింది, స్వస్థత చిత్తురాలై. కాబట్టి నువ్వైనా నేనైనా దేవుని కృపకు పాత్రలు అవ్వాలంటే ప్రియులారా, ఆ లోతైన ప్రార్థన విధానం కూడా మనకు అవసరం. పెదాల నుండి వచ్చే ప్రార్థన ఎప్పుడు దేవుడు కోరుకోడు. ఎప్పుడైనా ప్రార్థించినట్టు పెదాల నుండి ప్రార్థన వస్తే ఒకసారి నీ హృదయాన్ని తట్టుకొని, ప్రభా నేను సరిగా చేయలేకపోతున్నాను, నన్ను క్షమించని నువ్వు సరి చేసుకో. ఎందుకంటే ఇది అలవాటుతో నేను ప్రార్థన చేస్తాను, ఇది నాకు సరిగా లేదని కూడా నాకు కూడా అర్థమవుతుంది, ప్రభువా ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, కానీ ఇది ప్రార్థన చేసేస్తుందని చెప్పి కాస్త ఆగు, ఈ లోపల పశ్చాత్తాపడు. ఆయన ఏం చేశాడని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నీ కొరకు ఆయన ఏం చేయబడ్డాడనేది నిన్ను నువ్వు అంచనా వేసుకో. గ్యాప్ ఇవ్వి. వెంటనే ప్రార్థనలు లేచిపోమని నేను చెప్పట్లా. 10 నిమిషాలు పట్టినాయి, పావు గంట పట్టినాయి, గంట పట్టినాయి, 2 గంటలు పట్టినాయి.
ఆ అసలైన ప్రార్థన బయటకు వచ్చే వరకు కూడా అలాగే మౌనముగా ఉండు, లోపల అంచనా వేసుకో, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకో. అప్పుడే హృదయ ద్వారములో నుండి ఆ అసలు శిస్తులైన ప్రార్థన నైవేద్యము ఆయన పాదాల దగ్గర పెట్టేలాగా చేసి నువ్వు లేవాలి. ఇదండి నేనైనా నువ్వైనా ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తికి ఉండవలసిన అంతస్తు. చాలా మందికి ఇక్కడ కరువైపోతున్నారు. ప్రార్థన చేయాలి కాబట్టి ఏదో చేసేస్తున్నాం అన్న వారిగా ఉంటూ కృపకు మనం అపాత్రులు అవుతున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఒక్కరు కూడా తప్పిపోవద్దు. పిల్లలు మొదలు పెద్దవారు వరకు అందరూ దేవుని కృపకు పాత్రులు కావాలి. 22వ కీర్తనలో ఈ మాట చూడండి. 22వ కీర్తన 6వ వచనం. 6వ వచనం, దేవా నేను కనీసం నరుడను కాను, నేను పురుగును. చాలు. ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వాడారు ఇక్కడ. యోబు నీచుడను, ఈ పదజాలం వచ్చింది ఆయన నోటంట. నిజంగా. సెకండ్, పాపిని నిజంగా ఒప్పుకున్నాడు ఆయన. థర్డ్, అబ్రహాం కేవలం నేను బూడిదే వంటి వాడిని, నిజంగా వచ్చింది అతనిలోంచి ప్రార్థన. తర్వాత నేను కుక్క, ఏమనుకుంది కనాన స్త్రీ ఏమని చెప్పింది, నేను కుక్క వంటి దాన్నే ప్రభువా, నువ్వు కుక్కనందు నేను ఫీల్ అవుతానా, నిజంగా నేను కుక్కను కాబట్టి నిన్ను వెంబడిస్తున్నాను, మొరుగుతున్నాను, నువ్వు చేస్తావని. నేను కుక్కనే ప్రభువా, నువ్వు అనుకో, నిజంగా నేను కుక్కనే అంటూ తన్ను తాను మరింత రెట్టింపు తగ్గించుకుంది. నువ్వు కుక్కవి అన్న పదం ప్రభు నోటంటే వచ్చినప్పుడు ఆమె మరోలా ఫీల్ అవ్వదా? వాక్యం వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఫీల్ అవ్వదు. హృదయాలు సరి చేసుకోవటం వరకు మంచిది. మన మనస్సులు నొచ్చుకోవాలి, అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. కానీ సేవకుడు చెప్పే వాక్యానికి నువ్వు సేవకుని మెచ్చుకోకూడదు. అబ్బా భలే చెప్పాడు రైనా, 4 జోకులు బలేస్తాడ్రా అన్నట్టుగా ఉండకూడదు. సేవకుడు చెప్పే మాట నేను పొడవాలి, ఖచ్చితంగా పొడవాలి, బాధపడాలి. నువ్వు నేనైనా ఒకవేళ నేను విశ్వాసం ఉంటే కుర్చీలో కూర్చున్నా, కింద కూర్చున్నా, నేనైతే ఇలాంటి వాక్యానికి ఇష్టపడతా. నాకు కావాలి, నిన్ను మనసు లోపల నొచ్చుకోవాలి. నేను నొచ్చుకోవటం నా ప్రభు చూసి నన్ను మెచ్చుకోవాలి. కానీ సేవకుని మెచ్చుకునే జీవితాలు మనకు వద్దు. సేవకుని ఎంతకాలం మెచ్చుకుంటాము, అబ్బా చాలా బాగా చెప్తారు, ఆ మాట వద్దు. ఆ మాట చేత నా జీవితం ఎంత మంచిగా ఉందనేది మనకు ముఖ్యం. కాబట్టి కొన్ని సందర్భాల్లో వాక్యం అవగాహన చేసుకుంటారు. వాక్యం అవగాహన చేసుకునేది మెచ్చుకోపోవట్లేదు, తృణీకరిస్తారు. కొన్ని చోట్ల అయితే ట్రాన్స్ఫర్ వెంటనే మార్చేయండి, సేవకుని మాకొద్దు, వేరే వాడిని తీసుకొచ్చి పెట్టండి, ఇతనికి ఎక్కువ సంవత్సరాలు ఇక్కడ ఉంచడానికి. కాబట్టి ప్రియులారా, 5వ మాట మీకు చెప్తున్నాను. దావీదు గొప్ప మహారాజు అయ్యుండి, లక్షలాది సైన్యం తనకు ఉన్నప్పటికీ, స్థారమైన ఒక పెద్ద కుటుంబం తన పక్షంగా ఉన్నప్పటికీ, అతడు పలికిన పదజాలం ఎలా ఉన్నది అనంటే, నేను నరుడను కాను, నేను ఒక కుమ్మరి పురుగు, మంటిలో దొర్లాడే పురుగును. చెప్పండి, మట్టిలో దొర్లాడే ఒక పురుగునని ఎంత తగ్గించుకున్నాడండి. పురుగులో ఉన్న గుణం ఏంటో తెలుసా? అపాయము కలిగినప్పుడు ముడుచుకుపోతారు. ఇది పురుగు యొక్క నైతిక విలువ, లేదా స్వభావం. పారుతున్నటువంటి పాము మీద కర్ర చూపించు, రాయి విసురు, వెంటనే ఎలా వెనక్కి తిరిగి నీ మీద కొడతాను. ఎవడరాడు నా మీద రాయేసింది అన్నట్టు ఇలాగ పగ విప్పి నీ వంకలా చూస్తా, పడగ విప్పి. ఇది సర్పము స్వభావం. మీరు గొంగళ పురుగును చూడండి, రోకల బండ చూడండి, నల్లగా ఉన్న ఇంకో పురుగులు అప్పుడప్పుడు కాలాన్ని బట్టి వస్తుంటాయి కదా. ఏ పురుగునైనా మీరు చీపురు కట్టతో కానీ అలాగే మీరు తోలితే అది ఇలా రౌండ్గా రింగు కింద అయిపోయి కొంత సమయం వరకు ముడిచిపోద్ది. అంటే నాకు అపాయం కలిగింది, నేను గొడవాడలేను, వాళ్ళతో కొట్లాడలేను, నేను కొట్టను లేను, నన్ను నేను తగ్గించుకుంటే నాకు మంచిది, నన్ను నేను ముడుచుకుపోతే నాకు అదే చాలని చెప్పి, నేను చచ్చిపోయాను రా, నన్ను ఇంకేం అనబాకరా, నేను చచ్చిపోయాను నీ దృష్టిలో అన్నట్టు తను అలా ముడిచిపోతాను. మీరు లెక్క పెట్టండి, 1, 2, 3 అని దాదాపు ఒక 20 అంకీలు అయిన తర్వాత మీకు 25-30 అంకీలు లెక్కెట్టినట్ట అది మెల్లిగా ఓపెన్ అవుతుంది. మళ్ళా కొంత దూరం వెళ్ళేసరికి మరలా మీరు దాన్ని అదే విధంగా ఆపే ప్రయత్నం చేయండి. అరే మళ్ళా వచ్చేవేట్రా అని చెప్పి మళ్ళా ముడిచిపోతాయి. అంటే ఎన్నిసార్లు దాని మీద నువ్వు పగ పెట్టినా
అది మాత్రము ముడుచుకుపోయే స్వభావం. ఇదండి పురుగు అనే మాటకు అర్థం. ఏదో పురుగు అంటే చచ్చిపోయినంత ఎలాగో పురుగు పడతాం కదా, ఆ పురుగని కాదు ఇక్కడ ఈ పురుగు అర్థం. దేవా, నేను నరుడును కానయ్యా, నరుడునైతే తిరుగుబాటు చేస్తాను, నేను నరుడునైతే నాకు కొంత కాస్త కొత్త సివినెత్తులు ఉంది, కారం తిన్నవాడిని ఉప్పు తిన్నవాడిని తిరుగుబాటు చేస్తానయ్యా, నేను కొంత ఆవేశాన్ని గురవుతానయ్యా, నేను నరుడునైతే. నేను కాదు కదా, నేను కాదు కదా, నేను ఎవరినంటే ఒక పురుగు వంటి వాడిని తను తాను కన్న కొడుకు అబ్షాలోము తండ్రిని చంపటానికి కత్తెత్తాడండి. ఏమి అనలేక అతడు అరణ్య పాలైపోయాడు. వెళ్ళిన తర్వాత అతని భార్యలు పాడు చేయబడ్డారు. దారిన పోతుంటే షిమ్మీ అన్నవాడు దావీదు మీద రాళ్ళు దుమ్ము విసురుతే ఏమన్నాడు తెలుసా? చీపో కుక్క, చీపో కుక్క అని పలుమార్లు ఆ షిమ్మీ అన్నవాడు దావీదును దూషించాడు. మరి దావీదుకి ఎంత కోపం వచ్చిందో గాని పక్కనున్న వాడికి మాత్రం చాలా ఎక్కువ కోపం వచ్చింది. నా ఏలినవాడా, వాడు నిన్ను కుక్క అంటున్నాడు, ఒక్క మాట సెలవేమో శిరస్సు నరికి తెచ్చి నీ పాదాల దగ్గర పెడతాను అన్నాడు. అప్పుడు నో వద్దు వద్దు, కొట్టగా కొట్టగా అనేమన్నది, వదిలే, నా సొంత కుమారుడే నన్ను చంపయత్నిస్తున్నప్పుడు ఈ షిమ్మీ అన్నవాడు నన్ను దూషించటంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఇంట్లోనే నాకు మరణం ఉందే, వాడు నోటంటే తిట్టాడు అంతే కదా, ఇది నాకు చావు కాదే. చంపటానికి కత్తి రెడీ చేసాడు అబ్షాలోము, వీడు నన్ను శపించాడు, దూషించాడు అంతే కదా, దూషించనే ఇంకా దూషించనే. వాడు ఎంత ఎక్కువ దూషిస్తాడో దేవుడు అంత త్వరగా నాకు విడుదలిస్తాడు. ఇదండి దావీదులో ఉన్న భావం. అందుకే దావీదు రాజు లోపలకు వెళ్ళి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలా మనవి చేసిన, దేవా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు అసలు నేను ఎంతటి వాడను, నా కుటుంబము. ఇదండి నిజంగా వచ్చిన ప్రార్థన. అందుకే దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టము నెరవేర్చువాడని ఇంతగా దేవుడు దావీదును అభినందించటానికి కారణం అతనిలో ఉన్న యథార్థత, లో నుండి వచ్చేటువంటి ఆ యొక్క వాస్తవమైన ప్రార్థన. కాబట్టి దావీదు పురుగునన్నాడు, కనాను స్త్రీ కుక్కను అని అనుకుంది, అబ్రహాము బూడిద వంటి వాడిని అన్నాడు, ఆ తర్వాత ఆ యొక్క సుంకరి పాపిని అని ఒప్పుకున్నాడు, యోబు నీచుడు. ఇదండి అంటే కృపకు ఎవరైనా పాత్రులు అవ్వాలన్నా, కృప నువ్వు నేను పొందుకోవాలన్నా 10 మంది ఉన్నప్పుడు నీ ప్రార్థన కాదు, కానీ నిజంగా నువ్వు ఒంటరిగా ఏకాకిగా ఎవరో లేనప్పుడు అలాంటి పదజాలాలతో మాటకు కొంత గ్యాప్, మాట వచ్చేలోగా 10 కన్నీటి చుక్కలైన పాదాల దగ్గర పడుతూ, ఒక పసిపిల్లోడు పాల కోసం అమ్మ దూరమైనప్పుడు ఎక్కెక్కి ఏడుస్తారు చూసావు. ఒకడు గొక్క పెట్టాడు అనుకోండి, అది గొక్క తీరడం చాలా టైం తీసుకుంటారు. మౌనంగా ఉన్నాడు అనుకుంటాం, తీరం చూస్తే 2-3 ఆ గడి అంటే క్షణాల్లాగా అలా ఉంటుంది, అతను పెద్ద శబ్దం వినబడుతుంది. ఆ విధంగా పిల్లవాడు ఎట్లా అయితే ప్రార్థన ఏడుస్తాడో ఆ పాల కొరకు దేవుని సన్నిధిలో నువ్వైనా నేనైనా అలాంటి ప్రార్థించిన వారికి ఆయన కృపాసనము దగ్గరగా ఉందని నమ్మండి. డ్యూటీకి వెళ్తున్నాను కాబట్టి ఇలా కనుకొని, దేవా ఈ దిన నా పనులతో మీరు తోడుండండి, యేసయ్య పేరిట వేడుకుంటున్నాను తండ్రి అంటే కాదుగాక. అలాంటి ప్రార్థనలు దయచేసి చేసి నష్టపోవద్దు. ఇవన్నీ అలవాటుతో కూడిన ప్రార్థనలు, పైగా నీకు నచ్చిన రీతిలో నువ్వు చేసి వస్తున్న ప్రార్థన. కానీ దేవుడికి నచ్చే ప్రార్థన మనలోని నైవేద్య రూపంలో రావాలి. ఇంతకు మంచి దేవుడు నిన్నుండి నా నుండి నైవేద్యం వెండి బంగారాలు ఆశించట్లేదు ప్రియుల. ఆ విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. నలిగిన మనసున్న దేవుడు అలక్ష్యము చెయ్యడు, అదే ఆయనకి ఇష్టమైన నైవేద్యం. అలాంటి ప్రార్థన నీ జీవితంలో నా జీవితంలో చేయాలంటే నిజంగా నీ జీవితంలో నా జీవితం తగ్గించుకోవలసిన జీవితం ఎంతైనా మనకు